హలో, ఎక్కడ? హలో, ఎక్కడున్నావు? ఈరోజు రాత్రి 4 మగాళ్ళ ముందు నుంచొని చాలా గలీజ్గా మాట్లాడాడు. అంటే నేను నన్ను ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమని ప్లీజ్, నాకు ఒక మగాడు కావాలని ఉన్నాడా నా చింటూ. బ్రో నమ్మితే ఓకే బ్రో, ఒక మగాడు కావాలి సాయి ప్లీజ్, ఒక మగాడు కావాలి నాకు. అంటే వీడి ఇల్లు, వీడి ఆస్తి, ఇది అన్నపూర్ణ స్టూడియోస్కి నేను వెళ్తా ఇప్పుడు. నాకు నా చింటూ కావాలి, నాకు నా చింటూ ధైర్యం. వాడు నేనేం చేసినా వాడు నాకు నా చింటూ నా ఫ్రెండ్ నా పక్కన ఉంటాడు నా ఫైటింగ్కి. మిగతా మన గొడవలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నాకు నా చింటూ అవసరం. ఒకసారి చింటూకి చెప్పవా, నాకు కాల్ చేయమని ప్లీజ్. ఒక్క నిమిషం, ఇప్పుడే రెస్పాండ్ అయ్యాడు. 4 మగాళ్ళ ముందు చాలా గలీజ్గా పాడాడు నన్ను. ఎంతమంది అని నా వల్ల కాదు సాయి. ఇంకా నిజంగా ఇక్కడ ఉండదు నాకు. వీడు ఆల్తో వీడ ఇల్లు ఇంకేం వద్దు. ఇక్కడే ఉన్నా, వెళ్ళలేదు నేను. గలీజు 4 మగాళ్ళ ముందు ఒక పాట పాడంటే కావాలన్న వాళ్ళందరూ 4 మగాళ్ళ ముందు గలీజ్ పాట పాడి నా మీద. ఒకసారి చింటూని కాల్ చేయమనవా ప్లీజ్. ఇప్పుడే ప్లీజ్. నా నంబర్ చేయలేక నీకు చేశానేంటి? లేదు, నువ్వు నన్ను కూడా అనుకుంటావా ఏంటి? చెయ్యు అంటే మరి ఏం చేయాలి ఇప్పుడు నేను? అంటే ఇప్పుడు హైదరాబాద్ లో లేవు కదా నన్ను అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్ళడానికి. అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్ళాలి నన్ను. అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్ళి నాగార్జున ఇలా కొట్టాలి. హలో ఏంట్రా బ్రో డిగ్రీ అంటున్నావు నా సాయి? ప్లీజా మ్యూట్లో పెట్టాడు. రోజుని బసుకుని తగలబెట్టిపోతే రాస్తారు. నీ ఉద్యోగ చంపాల 13 లక్షలతో ఒళ్ళు నన్ను కొట్టకు, నన్ను కొడతావు. హలో, చింటూ మీద మోసి పడి వాడి పేరు అట్లా హైదరాబాద్ లో ఉన్నాడు. కావాలి అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళాలి. ఇది చాలా రాస్తారు కాదు. నువ్వు పెట్టే అంటే సింపుల్. వాళ్ళ ముందు హలో లేక 4 మగాళ్ళ ముందు పాట పాడుతున్నాడు. ఓకే, చింటూ అని కాదు. 4 ఎందుకు అంటే నువ్వు కాకుండా చింటూ కావాలి అనుకుంటున్నావా సాయి? నన్ను తీసుకెళ్ళలేవా? నన్ను పోషించలేవా సాయి? కొంపలో పెట్టి నన్ను తీసుకెళ్ళిపోయి ఇంటి నుంచి 4 మగాళ్ళ ముందు నన్ను పాట పాడంటే కావాలండి. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళవా? నన్ను అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళాలి నేను. చింటూ అని ఎందుకన్నా అంటే హైదరాబాద్ లో ఉన్నాడు అని. నాకు మిగతా ఏమీ లేవురా, ఏవీ లేవు. ఓకే, మిగతా అన్ని వదిలేస్తా, క్షమించేస్తా. ఎక్కడున్నావు? సాయి మిగతా అన్ని క్షమించేస్తా. ఎక్కడున్నావు సాయి? ఎక్కడున్నావు సాయి? జూబ్లీస్ లో ఎక్కడున్నావు?
నా సామి రంగా, నా సామి రంగా సినిమా ఎవరిదది డైరెక్టర్ ఎవడో నాకు తెలియదు కానీ నాగార్జున అంట వాడు బిగ్ బాస్ అంట, వాడు ఇచ్చేదేంటి? నేను ఒక ఉమెన్, నేను చేస్తా. దయచేసి నన్ను ఒక ప్లాట్ఫామ్ తీసుకెళ్ళవా సాయి? కట్. హలో ప్లీజ్ నన్ను అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్ళవా ప్లీజ్? ఫోన్ పెట్టాను. అన్నపూర్ణ స్టూడియోస్ వరకు తీసుకెళ్ళు. ఈ రాజస్థాన్ గారి నలుగురు మగల ముందు ఉన్నాడు అడమ్మ నన్ను నన్ను అన్నాడు. ధైర్యం ఏంటి కదా? వాడి ఇంట్లో ఉండి వాడి ఇంటికి వాడికి వండి పెట్టి వాడికి ఫుడ్ పెట్టి ఈ రోజు దాకా నోరెత్తలేదు. నీ మీద, చింటు మీద, మిగతా అందరి మీద తిరుస్తున్నానే. అన్నపూర్ణ స్టూడియోస్ కి తీసుకెళ్ళు ప్లీజ్, తీసుకెళ్ళు. నా కోసం తిరిగి ఏమైనా చేస్తే ఇదొక్కటే. ఎంతమంది చూపుతున్నా నా ఏమవ్వాలని చూపిస్తుంటే వాడి ఏం అవ్వట్లేదు. వాడికి ఎవడు చూపిస్తున్నాడు? లైఫ్ లో ప్రపంచంలో ఎంతమంది మగాళ్ళు ఉండని లేకపోయి వాడితో ఎవడు పడుకోను. నలుగురు మగాళ్ళ ముందు ఆ పాట పెట్టి నా ముందు పాడతాడు. పాట పాడమంటే ఎంత తగ్గించి ఎంత ఓర్చుకొని ఉంటుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ముందుకే తీసుకెళ్ళాలి. నా ఫేస్బుక్ వెళ్ళలేదు. లేదు, నా దగ్గర ఇక్కడ 50,000 55,000 ఉండే. 5-10,000 ఖర్చు పెట్టా. అండ్ దెన్ టెస్లా వాళ్ళ అన్నని కొనుక్కున్నా, తమ్ముడిని. అండ్ దెన్ ఇంకో 18,000 ఉండే. అది ఇంకో అంటే నాది తప్పు సాయి. అంటే నేను బడిదెక్కించిన కదా, నేను నిన్ను వాడుకోలేక చింటూని వాడుకోలేక కొని ఇంట్లో పడున్నాను కదా, అది నా తప్పు. ఈ నా కొడుకు వచ్చి నలుగురు మగాళ్ళ ముందు పాట పాడతాడు. అలాంటి పాట నా కోసం డెడికేట్ చేయమంటే నన్ను ఇద్దరిని కలపంటే బాగుండేదే. నా సాయి నన్ను అనుకునేదాన్ని. రావా ప్లీజ్ రమ్మరు. నేను ఆగేస్తారు కాదు ఎప్పుడు నేను మాట్లాడతా. అది ఇప్పుడే తీసుకెళ్ళు ప్లీజ్. ఏ డైరెక్టర్ కానీ ఏ ప్రొడ్యూసర్ కానీ నేను మాట్లాడతా ప్లీజ్. నలుగురు మగాళ్ళ ముందు గలీజే పాడాడు నాయి. ఎవడు ముందున్నా కానీ అంత గలీజ్ ఎలా పాడాడు నాయి? ఎవడైతే ఏంటి మగాళ్ళ ముందు పాడతాడే సాయి? ఎలా పాట ఉన్నారు? ఎవడైతే ఏంటి పాడినోడు ఇంపార్టెంటా నీకు? పాడాల్సిన వాళ్ళు ఇంపార్టెంటా? చాలు నన్ను అవమానించిన కూడా ఇంపార్టెంట్ గా. ఈ 12 ఏళ్ళు 13 ఏళ్ళు నాకు ఎవడికి కావాలి వీడి ఇల్లు? ఎవడికి కావాలి వీడి ఇల్లు? వీడి సినిమా